అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఇంట్లో ఒకసారి, అంటే చందోలు శాస్త్రి గారు అంటూ చెప్పుకుంటున్నాం కదా, వారి ఇంట్లో ఒకసారి గాజులు అమ్మే బండివాడు వచ్చాడు. ఆ ఇంట్లో సుమారుగా 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చి గాజులు తొడిగించుకున్నారు, వెళ్ళారు. 10 మంది గాజుల లెక్క ప్రకారము డబ్బు లెక్కగట్టి గాజుల అబ్బాయికి ఇచ్చారు. కానీ వాడు 11 అంటాడు, వీళ్ళు 10 అంటారు. లేదు 11 వచ్చారు, చివరిలో ఒక చిన్నపిల్లకి కూడా నేను ఇచ్చాను గాజులు అంటాడు. వాళ్ళేమో ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరు, అందరూ పెద్దవాళ్ళే అని చెప్పి వాళ్ళు అంటారు. ఈ గొడవకి లోపల ఉన్నటువంటి శాస్త్రి గారు కాస్త బయటకు వచ్చారు. మాట్లాడుకుంటున్న మాటలను విని విషయం తెలుసుకుని, లేదయ్య గారు, ఒక చిన్నపిల్ల లోపల నుంచి వచ్చింది, గాజులు వేయమని చెప్పి గొడవ చేసి మరీ వేయించుకెళ్ళింది అంటూ గాజుల అబ్బాయి అన్నాడు. అప్పుడు వారికి అర్థమైపోయింది. కళ్ళ వెంట నీళ్లతోటి శాస్త్రి గారు అన్నారు, ఇచ్చేయండి డబ్బులని. ఆ 11వ చిన్నపిల్ల ఎవరో కాదు, 8 ఏండ్ల బాలా త్రిపుర సుందరి అమ్మవారు. నా చిట్టి తల్లి గాజులు వేసుకోవడం ఎంత ఇష్టమో చూడండి నా చిట్టి తల్లికి అంటూ పొంగిపోయారు ఆయన, మురిసిపోయారు ఆయన. కాబట్టి ఆయన ఇంట్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక సంఘటన కూడా ఉంది. అలాగే మన శాస్త్రి గారి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే బాలా త్రిపుర సుందరి అమ్మవారు చిన్నపిల్ల రూపంలో వచ్చి ఆ సమస్యను పరిష్కరించేసేదిట. ఆయన 1991లో తనువు చాలించినప్పుడు దహన సంస్కారాలకి శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటే ఎంతోమంది భక్తులు, శిష్యులు, గ్రామస్తులు కూడా వెళ్ళిపోయారట. వారితో పాటే న్యూస్ కవరేజ్ కోసం ఆంధ్రభూమి, ఈనాడు మొదలైన పత్రికా విలేకరులు కూడా వెళ్ళారు. తీరా దహనం మొదలుపెట్టిన కొంతసేపటికి అన్ని వేల మంది కళ్ళారా చూస్తూ ఉండగానే చితిమంటల్లోంచి ఒక దేవతారూపం బయటికి వచ్చి తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందిట. ఆయన ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్చారు అని చెప్పి అనుకున్నారు. అంటే ఆయనలోనే అమ్మవారు కొలువై ఉండేవారు అనమాట. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న పత్రికల వాళ్ళు ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించడం మన అదృష్టం. అందుకనే ఇంతకు ముందు కూడా వీడియోలో నేను చూపించాను ఆ దృశ్యాన్ని మీకు. ఆ తర్వాత 6 అక్టోబర్ 1991 ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్లోను ఇంకొన్ని పత్రికలలోనూ ఈ వార్త కూడా వచ్చింది. అది మీకు ఇంతకు ముందు వీడియోలో నేను ఆ పేపర్ కటింగ్ని మీకు ఇంతకు ముందు వీడియోలో పెట్టాను. అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారితో అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం వేరు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు వేరు, రాఘవనారాయణ శాస్త్రి గారు వేరు కాదు. ఆయన మూర్తిభవించిన అమ్మవారి యొక్క రూపం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతో మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.